ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా దేవుని యొక్క సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి మన పట్ల ఎంతో కృపా కనికరాన్ని ప్రభువు చూపించి 2025వ సంవత్సర కాలములో డిసెంబర్ నెల మరి 2వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ యూట్యూబ్లోను ఫేస్బుక్లో లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి మన పట్ల ఎంతో కృప కనికరములను ప్రభు చూపించి మరలా ఈ దినం మరి డిసెంబర్ నెలలో 2వ పునరుద్ధానపు ఆదివారం వేళ ఈ పగటి వేళ అంతా కూడా మన మందిరాల్లో, మన సంఘాల్లో, ఆరాధనలో మనం పాలు పంపులు పొంది ఈ రాత్రి వేళ ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో మరి పాలు పంపులు పొందడానికి దేవుడు ఎంతో కృప కనికరాన్ని ప్రభు చూపించి ఉన్నాడు. ఇప్పటికే ప్రపంచం నలుమూలలా మరి క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా దేవునికి మహిమార్థముగా జరుగుతున్నాయి. మరి ఆయా స్థలాల్లో జరుగుతూ ఉన్న క్రిస్మస్ వేడుకల ద్వారా ఈ సంవత్సరం మరింత క్రీస్తుని గురించిన సువార్తను చాటి చెప్పడానికి మరొకసారి మనందరికీ కూడా ఈ సదవకాశాన్ని ప్రభు మనకు దయచేసి ఉన్నాడు. మరొకసారి సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ప్రార్థన చేసుకొని ఒక చక్కటి పాట పాడుకొని మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. అయితే లైవ్ కార్యక్రమానికి మీ కుటుంబీకులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కుటుంబ సమేతముగా మరి దేవుని యొక్క సన్నిధానములో పాలు పంపులు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కుటుంబాలుగా దేవుని మందిరంలోకి వెళ్ళాలి. కుటుంబ సమేతముగా ఆరాధనలో అందరూ పాలు పంపులు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీ సంఘాన్ని మీరు విడిచిపెట్టుకోండి. మీ సేవకుడిని మీరు ప్రేమించి సేవకునితో మరి మీరు చక్కటి మరి అనుబంధాన్ని కలిగి మీ సేవకుడిని ప్రేమించి మీ సంఘాన్ని మీరే బలపరుచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో ఒక క్రిస్మస్ పాట పాడుకొని క్రిస్మస్ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, ప్రభు కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు స్తోత్రాలు. దయ కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు స్తోత్రాలు. నీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి నడిపించి సహాయం చేయండి. నాయనా నీకు వందనాలు అయ్యా. నీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయనా ఈ దినం మరి లైవ్ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. మీ బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించి నడిపించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేరుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ రాత్రి సబ్స్క్రైబ్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. యేసుని జన్మదినం లోకానికే పర్వదినం. యేసుని జన్మదినం లోకానికే పర్వదినం. పరిశుద్ధుని ఆగమనం లోక పాప పరిహారం
పరిశుద్ధుని ఆగమనం, లోక పాప పరిహారం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, జాయ్ఫుల్ క్రిస్మస్. జన్మించెను సర్వోన్నతుడు, రక్షకుడై భువిలో, నరరూపిగా దీనునిగా, బెత్లెహేమను గ్రామములో. జన్మించెను సర్వోన్నతుడు, రక్షకుడై భువిలో, నరరూపిగా దీనునిగా, బెత్లెహేమను గ్రామములో. ఇమ్మానుయేలుగా ఆ దావీదు వంశములో, ఇమ్మానుయేలుగా ఆ దావీదు వంశములో. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, జాయ్ఫుల్ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, జాయ్ఫుల్ క్రిస్మస్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమా, భూమి మీద ప్రజలందరికీ శాంతి సమాధానము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమా, భూమి మీద ప్రజలందరికీ శాంతి సమాధానము కలుగునుగాకని ఆ దూతాళి స్తోత్రించిరి. కలుగునుగాకని ఆ దూతాళి స్తోత్రించిరి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, జాయ్ఫుల్ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, జాయ్ఫుల్ క్రిస్మస్. మనసారా స్తుతించెదం ప్రభువుల ప్రభువని, కొనియాడుచు కీర్తించెదం రాజులకే రాజని. మనసారా స్తుతించెదం ప్రభువుల ప్రభువని, కొనియాడుచు కీర్తించెదం రాజులకే రాజని. ప్రభు యేసు జన్మదినం మనకెంతో ఆనందం. ప్రభు యేసు జన్మదినం మనకెంతో ఆనందం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, జాయ్ఫుల్ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, జాయ్ఫుల్ క్రిస్మస్. యేసుని జన్మదినం లోకానికే పర్వదినం. యేసుని జన్మదినం లోకానికే పర్వదినం. పరిశుద్ధుని ఆగమనం లోక పాప పరిహారం. పరిశుద్ధుని ఆగమనం లోక పాప పరిహారం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్,
joyful Christmas. Happy Christmas, Happy Christmas, Merry Christmas, Merry Christmas, Happy Christmas, Happy Christmas, joyful Christmas. Hallelujah. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన దేవుని బిడలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి వేళ మరి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. గడిచిన వారం నుంచి వారం దినాలు మన పట్ల ఎంతో కృపా కనికరాన్ని ప్రభువు చూపించి ఉన్నాడు. మరి దినాన మరి దేవుని యొక్క క్రీస్తు పుట్టుకని గురించి క్రిస్మస్ యొక్క దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనం అందరం కూడా వాక్యాన్ని విందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరం కూడా మన రెండు చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు చాలా గొప్పవాడు. గడిచిన కాలమంతా మనల్ని కాపాడి మరలా మరి ఈరోజు మరి డిసెంబర్ నెల మరి 2వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని వాక్య భాగాన్ని మనము విందాం. బైబిల్లో ఉన్న వారందరూ కూడా ఈ రాత్రి వేళ మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనలందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడునని వాక్య భాగములో చెప్తున్నాడు. దేవుడు తన ప్రియ కుమారుని, తన అద్వితీయ కుమారుని దేవుడు ఈ లోకమునకైనా పంపెను. ఆయన దేవుడు తన తండ్రి తన కుమారుని లోకానికి ఎందుకు పంపించాడంటే ఆ దేవుని యొక్క ప్రేమ మనందరి మీద మనందరికీ ప్రత్యక్షపరచబడడానికి దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి ఆయన పంపించినట్టుగా మనం చూస్తున్నాం. క్రిస్మస్ అనగానే మరి ఒక అర్థం ఏమిటంటే ప్రేమ. కనుక క్రిస్మస్ అనగానే క్రీస్తు యొక్క ప్రేమను అనేక మందికి చాటి చెప్పడమే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ ఆనందం ఏమిటంటే క్రీస్తు ప్రేమను చాటి చెప్పడమే నిజమైన క్రిస్మస్ యొక్క వెలుగు. కనుక ఈ రోజున దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఆయన ప్రేమను, తండ్రి ప్రేమను కుమారుడు ద్వారా సర్వలోకములో ఉన్న సర్వ ప్రజానికానికి దేవుని ప్రేమను ప్రత్యక్షపరచబడడానికే యేసు ప్రభుని దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి ఆయన పంపించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో ఉన్న దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నాను. మరి 16వ వచనంలో ఒక మాట కనపడుతుంది. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక రాత్రి ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ఎందుకంటే దేవుని ప్రేమ యందు ఏం చేయాలంటే
మనం నిలిచి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు కనుక ఆయన ప్రేమ యందు ఏం చేయాలంటే మనం నిలిచి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనములో ఉన్న వాక్యాన్ని, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించిన దాసుల గృహములో నుండి ఐగుప్తి రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించును అని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో ఈ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనములో ఉన్న వాక్యాన్ని బట్టి బైబిల్లో చాలా చక్కగా కనబడుతుంది. 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపించాడు కనుక దేవుని ప్రేమ, ఎందుకంటే వారిని దేవుడు తన బాహుబలము చేత, ఎందుకంటే దేవుడు వాళ్ళందరినీ కూడా మరి దాసుల గృహంలో నుంచి ఐగుప్తులో చెరలో నుంచి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వాళ్ళని రప్పించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దానిని బట్టి దేవుని ప్రేమ ఎంత గొప్పదో దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 146వ కీర్తన 8వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. యెహోవా గుడ్డివారి కనులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. గుడ్డివారిని, కృంగిపోయిన వారిని, నీతిమంతులను ఆయన అందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అన్ని రకాల ప్రజలను అన్ని మతస్థులను కూడా దేవుడు ఏం చేస్తున్నాడో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే యెహోవా అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎందుకంటే ఇవన్నీ కూడా బైబిల్లో మనకు కనబడుతున్నాయి. యేసయ్య అందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే ప్రేమించడానికి. కనుక దేవుని ప్రేమను మరొకసారి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా తన తండ్రి ప్రేమను ఈ లోకానికి కనుపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయంటే దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆ క్రిస్మస్ను అనుసరించుతున్న మనము కూడా, ఎందుకంటే క్రీస్తు ప్రేమను ఏం చేయాలంటే మన లోకానికి చాటి చెప్పాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనములో ఉన్న వాక్యాన్ని, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు ఆయన ప్రేమామయుడు. శాశ్వతమైన ప్రేమతో మనుషులు ఒకనాడు ప్రేమించి మరనాడు ద్వేషిస్తారు. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగములో యోహాను సువార్తలో కూడా దేవుని యొక్క ప్రేమను గురించి చాలా అద్భుతంగా బైబిల్లో కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. యోహాను సువార్త 16వ అధ్యాయం 27వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితననియో నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ఏం చేస్తున్నాడంటే ప్రేమించుచున్నాడు. ఎందుకంటే మనం కాదు దేవుని ప్రేమించే, తండ్రి మనలను ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్య భాగాన్ని దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు.
మనం సాధారణంగా మానవులము మనం దేవుణ్ణి మనం ప్రేమించలేము. ఒకనాడు ప్రేమిస్తాం, మరునాడు మనకి ఏదైనా కీడు జరిగితే దేవుణ్ణి ద్వేషిస్తాం. కానీ తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే అనుదినము అనినిత్యము కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథములో ఆయన ఎవరెవరిని ప్రేమిస్తున్నాడని బైబిల్లో మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో చదువుతున్నప్పుడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకమును పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడంటే పాపులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడో పాపులమైన ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమైపోయాడంటే చనిపోయాడు. కనుక ఆయన పాపులను ప్రేమిస్తున్నాడు. చిట్ట చివరికి ప్రేమించి చిట్ట చివరికి ఆయన పాపుల కొరకే ఆయన చనిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథములో మరి అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో ఉన్న వాక్యాన్ని, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించినని బైబిల్లో చెప్తున్నాడు. అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు తన ప్రేమ చేత క్రీస్తు తనతోటితో మనలందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే బ్రతికిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు మనలను అందరినీ కూడా ఏం చేస్తున్నాడు, ఆయన ప్రేమిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కనుక రాత్రి ఎందుకంటే పాపులమై ఉండగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అపరాధముల చేత చచ్చిన వారమైన మన పట్ల ఆయన ప్రేమ చూపించడానికే తండ్రి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి క్రీస్తు ప్రేమను, తండ్రి ప్రేమను యేసు ప్రభుల ద్వారా ఈ లోకములో తన తండ్రి ప్రేమను, దేవుని ప్రేమను కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి ద్వారా వెల్లడిపరుస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగములో మనము వింటూ ఉన్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథములో యోహాను రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఇక్కడ ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం, తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తనను వారిని ప్రేమించిన వారిని అంతము వరకు ప్రేమించునని బైబిల్లో చెప్తున్నాడు. అంతము వరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పదో దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేయాలి. అంతము వరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ అంతము వరకు ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుడు ఎందుకంటే అంతము వరకు ప్రేమిస్తున్నాడు. సాధారణంగా అంతం వరకు ప్రేమించేవాడు ఎవరు మనకుండరు. కానీ దేవుడు అంతము వరకు మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
5వ అధ్యాయం 14వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందును గనుక అందరూ మృతి పొందుదురనియు వాక్య భాగములో చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయాలి. లోకములో ఉన్న మానవాళి యొక్క పాప పరిహారార్థము నిమిత్తము ఆయన మృతి పొందినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అంటే లోకాన్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో ఆలోచన చేయాలి. పైకి అందరూ ప్రేమిస్తారు కానీ ఎవరు కూడా ప్రాణాన్ని పెట్టరు. కానీ దేవుడు నిజమైన ప్రేమ కలిగిన వాడు కనుక, ఆయన ప్రేమ స్వరూపి కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే మన కోసం ఆయన మృతి పొందినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఆయన ప్రేమ కలిగిన వాడు. అందుకే తండ్రి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకాన్ని ప్రేమించడానికి తన కుమారుని ఈ లోకానికి పంపాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన సర్వలోకానికి మరి ప్రేమను ఆయన చూపించాడు. ప్రేమను పంచిపెట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అనే వాక్య భాగములో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ఏమిటి అంటే ప్రేమ. మనకి రాత్రి వేళ ఎందుకంటే మనం ప్రేమించాలి. విశ్వాసము గొప్పదే, నిరీక్షణ కూడా అంతకు మించి గొప్పదే. కానీ ప్రేమ ఆ రెండిటికంటే గొప్పది ఏమిటంటే ప్రేమ. కనుక రాత్రి వేళ మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించాలి, ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కనుక రాత్రి వేళ ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో ఆయన ప్రేమను మనం ఆయన ప్రేమించిన వారిని దేవుడు వారిని ఎరుగునని వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక రాత్రి వేళ మనం ప్రేమించే వారిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాత్రి వేళ అందుకే దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి సర్వలోకములో ఉన్న మానవాళ్ళందరినీ ప్రేమించడానికి లోకానికి ఆయన్ని పంపినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవ, నాయనానికి వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవ, జీవాధిపతి అనేసానికి వందనాలు, స్తోత్రాలు. అయా నీ కృపను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఆలకించి నడిపించి సహాయం చేయండి. ఈ రాత్రి వేళ అయా వాక్య ధ్యానములో మీరు ఉండండి, సహాయం చేయండి. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. దయ చూపించి బలపరచండి. ఈ సమయంలో నాయన నీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఆలకించి నడిపించి సహాయం చేయండి. నాయన ఈ రాత్రి ఒక చక్కటి క్రిస్మస్ సందేశాన్ని వాక్యాన్ని విన్నాం. వినుడి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం సదాకాలం తొడనడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ బంధువులు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి మీ ప్రార్థన అవసరతలకు తెలియపరచండి. ప్రభు చిత్తమైతే ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు అందరికీ షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను.
మా కోసం పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తాం. అందరికీ వందనాలు.